3 అడుగుల నుంచి 5.5 అడుగు 6 అడుగులకు ఇది పత్తి పెట్టే విధానం అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇది 5.5 అడుగుకు పెట్టాడు అన్న. ఈ పత్తి వచ్చేసి 5.5 అడుగుకు వచ్చేసి సింగిల్ సాల్ పెట్టినాడు. ఇప్పుడు ఇది ఉంది కదా, సింగిల్ సాల్ మెయింటైన్ చేసినాడు. ఒక్కో మొక్కకు వచ్చేసి అడుగు గ్యాప్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ పత్తి పెట్టినాడు. పత్తి కొనుక బ్రహ్మాండంగా ఉందన్నమాట కాపు. నాకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఇది మంచి ఐడియా. బట్ దీంట్లో ఇంకా కొంచెం ఏంటంటే 6 అడుగులకు లేటర్ వేసుకొని మొక్క వచ్చేసి 2 సైడ్ నాటుకుంటే డ్రిప్పుకు 2 సైడ్ మనం మొక్క నాటుకున్నామనుకో, ఈ గ్యాప్ ఉంది కదా, ఇప్పుడు నాకు సాల్ వెనకాల గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ అంతా కవర్ అయిపోతుంది. ఆ గ్యాప్ అంతా కవర్ అయిపోయినప్పుడు ఏంటంటే మనం 3 అడుగులకు పెట్టిన పంట 6 అడుగులకు పెట్టిన పంట సేమ్ ఒకటే వస్తాయి. విత్తనాలు అన్నీ పడతాయి, క్రాప్ అంత ఎదుగుతుంది, మనకు దిగుబడి కనుక అంత వస్తుంది. ప్లస్ ఈడ మనకు వేరియేషన్, మనకు బెనిఫిట్ ఏంటంటే 3 అడుగులో పెడితే నువ్వు స్టార్టింగ్లో ఎద్దలతో ఒక 2-3 సార్లు సేద్యం చేసుకోవచ్చు. అంటే ఒక 2 నెలలు 2.5 నెల మళ్ళీ కష్టం అయిపోతుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ఎద్దులు కనుక కొంచెం కష్టంగా ఉన్నాయి మనకు చిక్కేకి అవైలబుల్లో కాబట్టి. బట్ మినీ ట్రాక్టర్స్ ఎక్కువ వచ్చాయి. ఏ ఊర్లో చూసినా కానీ మినిమం అంటే 2-3 మినీ ట్రాక్టర్ ఉన్నాయి, అంటే చిన్న ట్రాక్టర్స్ వచ్చేసి ఉన్నాయి. అవి వచ్చేసి మనకు డిస్టెన్స్ ఏంటంటే 3.5 అడుగు వస్తుంది. ఎడల్పు వచ్చేసి 3.5 అడుగు వస్తుంది. గుంటక పలుగు మనం 4 అడుగులు 5 అడుగులు కనుక మనం సెట్ చేసుకోవచ్చు. ఒకవేళ వచ్చే వ్యక్తికి మనకు చెప్పినా కానీ, వేరే వాళ్ళు మన కిరాయికి వస్తున్నా కానీ చెప్పినామంటే వాళ్ళు ఆ పలుగులు తీసుకొని వస్తారు. మనకు వర్క్ చాలా ఈజీగా అవుతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఈ డిస్టెన్స్లో వచ్చేసి 2 సైడ్ నాటుకున్నాం అనుకో, సేద్యం పడుతుంటుంది. సేద్యం పడే కొద్దీ మొక్క డెవలప్మెంట్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే సెంటర్లో సేద్యం పడితే కూలోళ్ళతో పనిలే, సాల సందుల్లో 2-3 సార్లు తీసుకునేమనుకో ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. తర్వాత ఏంటంటే సెంటర్లో ఎంత సేద్యం చేసి అంత ఏంటంటే భూమి ఫ్రీ అవుతుంది, ఎయిర్ బాగా ఫ్రీగా వెళ్ళిపోతుంది. ఎయిర్ ఎంత ఫ్రీగా వెళ్ళిపోతుందో అంత ఫ్రీగా ఏంటంటే మొక్క డెవలప్మెంట్ అవుతుంది. మొక్క డెవలప్మెంట్ అయితే ఆటోమేటిక్గా మనకు క్రాప్ వస్తుంది. అనగా ఏంటంటే పత్తి బాగా పండుతుంది. మనం ఇంచుకుంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. నీకు ఈ డిస్టెన్స్లో నడిచి మనం పత్తి వీక్కుండేకి కూలోళ్ళు 3 అడుగులు దాంట్లో ఈ పక్క ఆ పక్క తగులుకుంటా పోయి పత్తి వీక్కుండేకి చాలా తేడా వస్తుంది. డ్రిప్పుకు అసలైన బెనిఫిట్ ఏంటంటే డ్రిప్పు సోతలు ఎక్కించుకోవచ్చు. మనం మడవలకైనా సతవలు వేయచ్చు కదన్నా అంటావు. మడవలకు కనుక సతవలు వేస్తాం. మడవలకు సతవలు వేసేటప్పుడు దీనికి తేడా ఏంటంటే, నువ్వు మడవకు చెట్టు సాడ చల్లుకుంటూ వెళ్ళిపోతావు. చల్లుకుంటూ వెళ్ళిపోతే ఏంటంటే వెనకమ్మర్తి నీళ్ళు పెడితే అది కరిగితే చెట్టుకి వెళ్తుంది. కరక్కోకుండా కొట్టుకొని వెళ్ళిపోయింది అనుకో, ఎక్కడికో లాస్ట్కి వెళ్తుంది. లేదు ఒకవేళ నువ్వు ఒకరోజు నీళ్ళు లేట్ అయిందనుకో, అదేంటంటే ఆరిపోతుంది, దాంట్లో పవర్ తగ్గిపోతుంది. బట్ డ్రిప్కి ఏంటంటే నువ్వు ఎక్కడైతే మోటార్ ఉందో అటు నుంచి ఏం చేస్తావంటే దాంట్లో డ్రమ్ములో కావచ్చు, లేదా మోటార్ ద్వారా కావచ్చు, పెట్రోల్ పంపు ద్వారా కావచ్చు, అంటే పైపుకు డైరెక్ట్ సతవ ఎక్కిస్తావు. ఆ సతవ ఏంటంటే డైరెక్ట్ చెట్టు కాడ వెళ్తుంది. నువ్వు నీళ్ళు ఆడ కారుతున్నాయంటే కంపల్సరీ ఆడ సతవ గుణక అంత ఇంతో 10% అన్న సతవ కారింటుంది. ఆ సతవ కారినప్పుడు ఏంటంటే మనకు చెట్టు గుణక ఈజీగా డెవలప్మెంట్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మన వాళ్ళు 5.5 అడుగుకు పెట్టినారు. 5.5 అడుగు గుణక బ్రహ్మాండంగా ఉంది పత్తి. చూడండి, ఎక్సలెంట్గా ఉంది పత్తి. చూడండి, ఇప్పుడు వీళ్ళు అర్ధడుక్కని అన్నారు మొక్క. చూడు, పంట కనుక బ్రహ్మాండంగా ఉంది. చాలా గ్యాప్ కనుక మనిషి వెళ్ళేకి చాలా ఫ్రీగా ఉంది. బాగా వెళ్ళేకి పీక్కుండేకి సంచులను తీసుకుపోయేకి బ్రహ్మాండంగా ఉందన్నమాట. మినీ ట్రాక్టర్తో ఇప్పుడు కనుక ఇంకా 2-3 సార్లు సేద్యం చేసుకోవచ్చు దీంట్లో. ఇప్పుడు ఈ సేద్యం పడేకూడదు ఏమవుతుందంటే, ఇది ఉంటుంది కదా, ఈ సేద్యం పడేకూడదు ఏంటంటే నెక్స్ట్ మనం మళ్ళీ పంట పెడతాం చూడు, దానికి కూడా డెవలప్మెంట్ మనకు మేలు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చిన్న ఏదైనా మొక్క బతికి ఇత్తనాలు పడి మళ్ళీ ఇత్తనాలు పడినాయి అనుకో గడ్డి ఎక్కువ అవుతుంది. బట్ ఇప్పుడు 2-3 సార్లు సేద్యం కొట్టామనుకో ఇది గడ్డి బతకదు, ఇత్తనాలు బతకవు, బ్రహ్మాండంగా భూమి బాగుంటుంది అన్నమాట.